3 ఏళ్ల క్రితం పనులు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల వేళ నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేశారు. ఎన్నికలైపోయాయి, ప్రభుత్వం మారింది, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిపోయిన పనులు చేయించాలని కోరుతున్నారు స్థానికులు. ఇంతకీ ఆ నిర్మాణం ఏంటి, ఆ పనుల కథ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇది. 90% పనులు పూర్తయ్యాయి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, మార్కెట్ చుట్టూ సీసీ వర్క్ పూర్తి చేస్తే మార్కెట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ మార్కెట్ ను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇది ఇక్కడ మాకు భువనగిరిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి కట్టినారు. ఇది దాదాపు ఇది స్టార్ట్ చేసి కూడా 3 నుంచి 4 సంవత్సరాలు అయింది. ఇది పూర్తయి కూడా దాదాపు ఒక 2 సంవత్సరాలకు పై అయింది. దీన్ని కోట్ల రూపాయలు పెట్టి గత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు అసంపూర్తిగా పనులు జరగడం వల్ల ఇది ఎవరికి ఉపయోగం లేకుండా ఉంది. ఆల్రెడీ ఇందులో సగం వరకు శిథిలావస్థకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల క్రితం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి పునాది రాయపడింది. మంత్రి కేటీఆర్ ఈ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. 3 సంవత్సరాల క్రితం 8,70,00,000 రూపాయలు మంజూరయ్యాయి. ఒకే చోట కూరగాయలు, మాంసం విక్రయించేందుకు అధునాతన వసతులతో కూడిన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు త్వరితగతిన పూర్తి చేశారు. కానీ కొన్ని పనులు అలాగే మిగిలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మార్కెట్ ను పట్టించుకునే వాళ్లే లేరు. నాయకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టనితనం కారణంగా పనులు ఆగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు గత ప్రభుత్వం కేటాయించింది. గత 4 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా కొత్తగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించకపోవడం, లోపల చూస్తే ఎలాంటి ప్లంబర్ వర్క్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఎలాంటి చూస్తే కూడా వర్క్ అట్లనే ఉంది. కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ భవనాన్ని పరిశీలించి ప్రజలకు అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మందుబాబులకు అడ్డాగా మారింది. కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభమైన కొత్తలో వ్యాపారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో వ్యాపారులు, రైతుల ఆశలు చెదిరిపోయాయి. భవనం అసంపూర్తిగా ఉండడంతో వ్యాపారులు, రైతుల కష్టాలు ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి. రైతు బజార్ పరిధిలోని మార్కెట్ ప్రాంతం, పాత బస్టాండ్, రోడ్డుకి ఇరువైపులా కూరగాయల అమ్మకాలతో పాటు చికెన్, మటన్ సెంటర్ల నిర్వహణ కొనసాగుతోంది. రోడ్లపైనే మాంసం విక్రయాలతో దోమలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దీనిపై దృష్టి సారించి అసంపూర్తి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పూర్తి చేయించి వ్యాపారులు, రైతులకు అందుబాటులోకి తెస్తే ప్రయోజనం కలుగుతుందంటున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమీకృత మార్కెట్ 4 సంవత్సరాలుగా శంకుస్థాపన చేసి కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి నిరుపయోగంగా నిలిపివేశారు గత ప్రభుత్వం. దీన్ని ఈ ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని అలాగే స్ట్రీట్ వెండర్స్కి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ మార్కెట్ కట్టి గత 3-4 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది. ఇక్కడ ఈ సమీకృత మార్కెట్ అనేది ప్రజలకు అందుబాటులో ఉంటుందని మేము అనుకున్నాము. కాకపోతే దీన్ని నిరుపయోగంగా ఉంచుతున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ పక్కనే ఉండడం వలన ఈ తాగుబోతులకు అడ్డాగా మారింది ఈ మార్కెట్. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో మొత్తం 185 స్టాళ్లు ఏర్పాటు చేశారు. కూరగాయలు, చిరు వ్యాపారుల కోసం 94 స్టాళ్లు, నాన్ వెజ్ కోసం 46, పూల వ్యాపారుల కోసం 19, జనరల్ స్టాల్స్ 17 నిర్మించారు. వెంటనే అధికారులు కలుగజేసుకుని మిగిలిపోయిన కొద్దిపాటి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు వ్యాపారస్తులు.